అందరికీ నమస్కారం. ప్రణయ సాగరం పార్ట్ 84. అక్షర అభయ్ ఇద్దరు భోజనం చేశాక సామ్రాట్ చైత్రిక వాళ్ళతో మాట్లాడటం కోసం అని సుధాకర్ గారి ఇంటికి వెళ్తారు. సామ్రాట్ బిజీగా ఉంటే చైత్రిక హాల్లో కూర్చుని టీవీలో మూవీ చూస్తూ ఉంటుంది. అక్షర సామ్రాట్ కోసం లోపలికి వెళ్తే అభయ్ చైత్రిక దగ్గరికి వెళ్ళి బోర్ కొడుతుందా చిటి అని పక్కన కూర్చుంటాడు. సామ్రాట్ అక్షర్ను చూసి ల్యాప్టాప్ పక్కన పెట్టేసి ఏంటి మేడం గారు అప్పుడే వచ్చారు అంటాడు. అక్షర అంటే ఏంట్రా రావద్దనా అని అంటుంది. సామ్రాట్ అంటే మీ ఆయన అంత త్వరగా వదిలేశాడా అని అంటాడు నవ్వుతూ. అక్షర ఇదే మాట నేను కూడా అడిగే రోజు తొందరలోనే ఉందిరా ఇడియట్ అంటుంది. సామ్రాట్ నవ్వి అంటే మీది సంవత్సరాలు సాగిన ప్రేమ కదా అంటాడు. అక్షర నీకు అస్సలు బుద్ధి లేదురా అని సామ్రాట్ను కొడుతుంటే సామ్రాట్ అక్షర చేతులు పట్టుకుని ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అక్షర, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నీ ఫేస్లో ఇంత సంతోషాన్ని చూస్తున్నా, నువ్వెప్పుడు ఇలానే ఉండాలి అని నుదుటి మీద ముద్దు పెడుతుంటే అభయ్ చైత్రిక ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటే అభయ్ నీకే కాదు మాకు కూడా సంతోషంగానే ఉంది మా సమక్షంలో నీ పెళ్ళి జరుగుతున్నందుకు, అది కూడా మా చెల్లితో జరుగుతున్నందుకు అని అంటాడు. అక్షర మీరు సంతోషంగానే ఉంటారు, ఎందుకంటే మీ చెల్లి మా వాడిని చేసుకోవాలి అంటే అదృష్టం ఉండాలి బావగారు, ఇలాంటి పెళ్ళి కొడుకు నెవ్వర్ బిఫోరు ఎవర్ ఆఫ్టరు అని అంటుంది. అభయ్ అబ్బో మా చెల్లి దొరకడం మీ వాడు అదృష్టం అని చెప్పు మరదలా, మా అమ్మాయికి ఉన్నంత అనుకువ అందము అభిమానము ఎవ్వరికీ ఉండవు అంటాడు. సామ్రాట్ వీళ్ళిద్దరిని చూసి తల కొట్టుకుని చైత్రిక వైపు చూస్తే తను సామ్రాట్ వైపు చూస్తుంది. సామ్రాట్ మనం వెళ్దాం పదా అన్నట్లు సైగ చేసి చైత్రిక చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. అక్షర అబ్బాయి వెళ్తున్న వీళ్ళిద్దరిని చూసి నవ్వుకుని బావా మనం టౌన్కి వెళ్ళేసి వద్దాం బావా, వీళ్ళ పెళ్ళికి కావాల్సిన తాళి నన్నే కొనమన్నాడు, అలానే సామ్రాట్ తరఫున చైత్రికకి గోల్డ్ కూడా తీసుకోమన్నాడు అంటుంది. అబ్బాయి సరే బుజ్జి ఇప్పుడు వెళ్దామా అంటాడు. అక్షర టైం చూసి ఇప్పుడు వెళ్తే నైట్ లేట్ అవుతుందేమో బావా, మార్నింగ్ వెళ్దామా అంటుంది. అబ్బాయి నీ ఇష్టం రా అంటాడు. అక్షర పెదనాన్న ఎక్కడున్నాడు అంటుంది. అబ్బాయి మామ పడుకుని ఉన్నాడంటారా చిట్టి చెప్పింది అని అంటాడు. అక్షర సరే నేను కూడా కాసేపు పడుకుంటా బావా, ఎందుకో ఒకటే నిద్ర వస్తుంది అని అక్కడే సామ్రాట్ రూమ్లో పడుకుంటుంది. అబ్బాయి నువ్వు పడుకో నేను వెళ్ళి హాల్లో కూర్చుంటా అంటాడు. అక్షర సరే బావా అని చెప్పి పడుకున్నట్లే నిద్రపోతుంది. అబ్బాయి పొద్దున్నే లేచి వంట చేసి మళ్ళీ పడుకున్న వెంటనే లేచేసింది, బాగా టైర్డ్ అయినట్లుంది, అందుకే పడుకోగానే నిద్రపోయింది అనుకుని హాల్లోకి వెళ్తాడు. అబ్బాయి వెళ్ళేసరికి చైత్రిక సామ్రాట్ ఇద్దరు కూర్చుని ఏదో మాట్లాడుకుంటుంటే సామ్రాట్ ఫోన్లో ఏదో చూపిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో తనెందుకు అని అబ్బాయి సుధాకర్ గారి రూమ్లోకి వెళ్తాడు. అబ్బాయి రూమ్లోకి రావడంతో ఏంట్రా ఎలా వచ్చావు, నా కూతురు ఎక్కడా అని అడుగుతారు సుధాకర్ గారు. అబ్బాయి తను ఇప్పుడే సామ్రాట్ రూమ్లో పడుకుంది మామ అంటాడు. సుధాకర్ గారు మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందిరా అంటారు. అబ్బాయి నవ్వి బుజ్జిని చేసుకోవటం కళ నిజమా అనిపిస్తుంది మామ, అది నా మీద ఎంత ప్రేమ పెంచుకుందో దాని మాటల్లోనూ చేష్టల్లో తెలుస్తుంటే నాకు కళ అనే అనిపిస్తుంది తెలుసా మామ అంటాడు. సుధాకర్ గారు అలా అని తన ముందర నువ్వు కల్లోనే ఉండిపోమ్మంటుంది అంటారు ఆయన నవ్వుతూ. అబ్బాయి నిజమే మామ నీ కూతురు ముదురు అంటాడు నవ్వుతూ. సుధాకర్ గారు అందుకే నిన్ను సాధించుకుందిరా అంటారు. అబ్బాయి తనలాంటి అమ్మాయి ఎక్కడ ఉండదేమో మామ, అందరి గురించి ఆలోచిస్తుంది, ప్రణీత్ సామ్రాట్ నా గురించి మీ గురించి అని చెప్తుంటే సుధాకర్ గారు నా బంగారు తల్లికి అందరూ కావాలరా, శాంతి గురించి కూడా కొంచెమైనా ఆలోచించింది కాబట్టి ఆ అమ్మాయి ఇంకా అలా ఉంది అంటారు. అబ్బాయి అసలు ఏంటి మామ దాని ప్రాబ్లము, నాకు కనిపిస్తే మాత్రం చంపేస్తాను దాన్ని అంటాడు కోపంగా. సుధాకర్ గారు నీ దాకా ఎందుకురా, ఆ అమ్మాయికి మన అక్షరం మీద ఎందుకంత కోపమో తెలియదు కానీ తన వల్ల మన బుజ్జి తల్లికి చిన్న దెబ్బ తగిలినా నేనే ఆ అమ్మాయిని చంపేస్తాను అంటారు కోపంగా. అబ్బాయి పావని అత్త ఏమంటుంది మామ అంటాడు. సుధాకర్ గారు నిన్ను అల్లుడుగా ఒప్పుకుంది, మీ గురించి ఆలోచించి తనే మీ కార్యానికి అన్ని ఏర్పాట్లు చేసింది, ఇంకా మాకు కావాల్సింది
మీరిద్దరూ సంతోషంగా ఉండడం, మాకు ఒక మనవన్నో మనవరాలనో ఇవ్వడం అంతే అంటారు. అబ్బాయి దానికి ఇంకా చాలా టైం ఉందిలే మామ, ముందున్న టెన్షన్స్ అన్నీ పోవాలి అంటాడు. సుధాకర్ గారు అది నిజమేలే అంటారు. అబ్బాయి సామ్రాట్ చైత్రికల పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి మామ అంటాడు. సుధాకర్ గారు మీ పెళ్ళిలాగే సింపుల్గా అవుతుంది, అలాంటిది పెద్దగా పనులంటే ఏముంటాయిరా అంటారు. అబ్బాయి మా వల్ల సామ్రాట్ కూడా చాలా సింపుల్గా పెళ్లి చేసుకుంటున్నాడు అంటాడు. సామ్రాట్ అలా ఎందుకు అనుకుంటున్నావు అబ్బాయి, నాకు ఇలానే ఇష్టం అనుకోవచ్చు కదా అంటాడు. అబ్బాయి వెనక్కి తిరిగి సామ్రాట్ని చూసి బుజ్జి తొందర చేయడం వల్ల కనీసం తెలిసిన వాళ్ళు బంధువుల ముందర కూడా మీ పెళ్ళి జరగడం లేదు కదా సామ్రాట్ అంటాడు. సామ్రాట్ మీరందరూ నా బంధువులు కదా అబ్బాయి, నాకు అన్నీ అక్షర్నే, తను ఒకటి ఉన్నా చాలు, సంతోషంగా పెళ్లి చేసేసుకుంటా అంటాడు. అబ్బాయి నవ్వి సరిపోయారు ఇద్దరు, అది ఎలా చెప్తే అలా చేస్తానంటావు అంతేనా అంటాడు. సామ్రాట్ అంతేగా, నీకు ఆ విషయంలో ఏ డౌటు అవసరం లేదు అంటాడు. అబ్బాయి సుధాకర్ గారు నవ్వుకుంటుంటే చైత్రిక అందరికీ కాఫీ తీసుకుని వస్తుంది. అందరూ అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. శాంతికి ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో తెలియక పిచ్చి పడుతుంది. ప్రతి అరగంటకు ఒకసారి ఊర్లో తను పెట్టిన మనుషులకు కాల్ చేస్తుంది. వాళ్ళని తిడుతూ విసిగిస్తూ చివరికి అబ్బాయి అక్షర పొలంలో భోజనం చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ని ఫొటోస్ తెప్పించుకుంటుంది. అవి చూడగానే తనకి ఎక్కడలేని కోపం వచ్చేసి అసలు నేనేం చేయాలనుకుంటున్నానో అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళని శాశ్వతంగా విడదీయాలి అనుకుంటే అంతకంతకు దగ్గరైపోతున్నారు, వాళ్ళని కలిసి ఉండకుండా చేయడానికే కదా ఆ అక్షర అమ్మని రెచ్చగొట్టి మరీ పంపించాను. ఆ మహాతల్లి ఏదో చేస్తుందిలే అనుకుంటే దగ్గరుండి మరీ వీళ్ళకి పక్కలేస్తుందా ఏంటి? ఆవిడ నమ్ముకుని చాలా పెద్ద తప్పు చేశాను. వీళ్ళిద్దరూ ఒకటైపోతే ఎప్పటికీ దూరం చేయలేనంత బాండింగ్ వచ్చేస్తుంది. అలా జరగకుండా ఆపాలి, ఏం చేయాలి నేను అని ఆలోచిస్తూ ఉంటుంది. పిచ్చిదానికి ఆల్రెడీ వాళ్ళ ఫస్ట్ నైట్ అయిపోయిందన్న విషయం తెలియక ప్లాన్ వేయాలని చూస్తుంది. ఊర్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మళ్ళీ ప్రణీత్ కాల్ చేస్తుంది. ఈసారి ప్రణీత్ ఆఫీస్ మీటింగ్లో ఉండి ఫోన్ సైలెంట్లో పెట్టేస్తాడు. శాంతి వీడొక చేతకాని విధవ, అక్కి నా ప్రాణం తను లేకుంటే నేను లేనంటూ నా దగ్గర మాటలు చెప్పి ఇప్పుడేమో ప్రేమించిన అమ్మాయిని వదిలేసి దేవదాసులు అయి చచ్చాడు. ఒకరి వల్ల కాకపోయినా ఇంకొకరైనా వాళ్ళని దూరం చేసేలా ఏదో చేస్తారులే అనుకున్నాను, అందరూ చేతకాని దద్దములే అని అందరినీ తిట్టుకుంటూ ఉంటుంది. అలా 2 రోజులు అయిపోయి పెళ్లి రోజు రానే వస్తుంది. ఎంత సింపుల్ పెళ్ళి అయినా ఏదో ఒక పని అయితే ఉంటుంది కదా, అందుకే అందరూ బిజీగా ఉంటారు. ప్రణీత్ అక్షర్ని మర్చిపోవడానికి తన వర్క్లో బిజీ అయ్యి శాంతికి కాల్ కూడా చేయడు. ఎవరి నుండి ఎలాంటి విషయం తెలియక శాంతికి పాపం బ్రెయిన్లో నరాలు డ్యామేజ్ అయ్యేలా ఉంటే ఇక తన వల్ల కాక ప్రణీత్ని డైరెక్ట్గా కలవడానికి వెళ్తుంది. ప్రణీత్ ఫుల్ బిజీగా ఉండేసరికి తను ఫ్రీ అయ్యే వరకు లోపలికి ఎవరిని అలౌ చేయరు స్టాఫ్. ఎంత కోపం వస్తున్నా అవసరం తనది కాబట్టి ఇక తప్పక తన కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది. అలా 1 గంట తర్వాత ప్రణీత్ ఫ్రీ అయ్యేసరికి తన్ని లోపలికి పంపిస్తారు. శాంతి లోపలికి వెళ్ళడమే, ఏంటి సార్ మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు, నేను ఒక దాన్ని ఉన్నాను అన్న విషయం కూడా గుర్తులేదా అంటుంది. ప్రణీత్ అలా ఏం లేదు శాంతి, బిజీగా ఉన్నాను అంటాడు. శాంతి కనీసం కాల్స్ కూడా లిఫ్ట్ చేయనంత బిజీ ఏంటి ప్రణీత్, కాల్ చేసినా లిఫ్ట్ చేయవు, మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వు, మీ ఇద్దరు దూరం అయ్యారు అని నన్ను కూడా దూరం పెట్టేస్తావా అంటుంది. ప్రణీత్ చెప్పా కదా శాంతి, ఆఫీస్లో వర్క్లో ఫుల్ బిజీ అని అంటాడు. శాంతి ఇప్పుడే నువ్వు ఆఫీస్ మొదలుపెట్టింది, అంతలోనే ఇంత బిజీనా అంటుంది. ప్రణీత్ ఎప్పుడొచ్చినా వర్క్ ఒకటేలా ఉంటుంది శాంతి, నేను కొత్త కాబట్టి అన్నీ నాకు తెలిసేలా డాడీ నా వెంటే ఉండి అన్నీ నేర్పిస్తున్నారు అని అంటాడు. శాంతి అక్షర్ గురించి ఏం ఆలోచించావు ప్రణీ అంటుంది. ప్రణీత్ డల్ అయిపోయి ఆలోచించడానికి ఏముంది, తను ఇప్పుడు వేరొకరి భార్య, తనకి ఇష్టమైన వాడితో ఉంటుంది, అలాంటి తన గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు, తను హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటున్నా అంతే అంటాడు. శాంతి మనసులో సిగ్గులేని విధవ, వాడెవడి కోసమో నువ్వు ప్రేమించిన అమ్మాయిని వదులుకుంటున్నావు కదరా దద్దమ్మ అనుకుని మరి ఆంటీ ఏమంటుంది అంటుంది. ప్రణీత్ ఆంటీ కూడా ఆ అబ్బాయినే యాక్సెప్ట్ చేసింది, తన కూతురు సంతోషంగా ఉండడమే కదా కావాలి ఎవరికైనా అని అంటాడు.
శాంతి అది నిజమే అనుకో, కానీ నీకోసం కదా తను వెళ్ళింది అంటుంది. ప్రణీత్ అవును, కానీ అభయ్ అక్షర్ మధ్య ప్రేమ అండర్స్టాండింగ్ చూశాక ఆంటీ కూడా తన మనసు మార్చుకుంది అంటాడు. శాంతి అంటే వాళ్ళిద్దరూ ఒకటైపోయారా, వాళ్ళు సంతోషంగా ఉన్నారా అని కంగారుగా అడుగుతుంది. ప్రణీత్ హా, నువ్వెందుకు శాంతి అలా ఆశ్చర్యపోతున్నావు, కంగారు పడుతున్నావు అని అడుగుతాడు. శాంతి తడబడుతూ కంగారు దేని ప్రణి, జస్ట్ హ్యాపీనెస్ అంతే, ఎంతైనా అక్షర మన బెస్ట్ ఫ్రెండ్ కదా అంటుంది. ప్రణీత్ సరే, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, బయటకు వెళ్ళాలి, ఇంకోసారి కలుద్దాం శాంతి అంటాడు. శాంతి పైకి లేస్తూ ఆంటీ ఎప్పుడు వస్తుంది ప్రాణి అని అడుగుతుంది. ప్రణీత్ సామ్రాట్ పెళ్ళయ్యాక వస్తుంది అని అనగానే శాంతి షాక్. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.